ప్రైజ్లా ప్రభు యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ ప్రభు పేట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం. అది హగ్గయి 2వ అధ్యాయము 19వ లేఖనం. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించను. దేవుడు తన వాగ్దానం ద్వారా స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు దేవుడిలో నువ్వు లేవు, ఇప్పటి వరకు దేవుని అనుసరించడం లేదు, ఇప్పటి వరకు దేవునిలో యథార్థంగా జీవించడం లేదు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఈ దినముందైనా సరే దేవుడిని నిశ్చయముగా నీవు ప్రేమిస్తూ దేవుని యొక్క అడుగు జాడలలో నడుస్తున్నాయి కదా, యథార్థముగా జీవించిన ఈ దినం నుండి ఇది మొదలుకొని నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. మరి దానికి మీరు సిద్ధమా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి సిద్ధమా అనుకున్నట్లయితే ఈ యొక్క ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించి మరి ప్రార్థనలో మీరందరూ కూడా స్థిరముగా కళ్ళు మూసుకొని మరి తలలు వంచి దేవుని ప్రార్థించాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరములు కలిగిన నా దేవ, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. మరొక నూతన దినమని ఇచ్చినందుకు ప్రభా, ఈ దినముందైనా సరే మా యొక్క జీవితంలో నిశ్చయముగా మీ ఆశీర్వాదములు దయచేయమని, ఈ దినం నుండి వీక్షించుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు నిశ్చయముగా ఆశీర్వదించి ఆయన వారి యొక్క ఉన్నతికి మీలో వారిని పెంపొందించమని బ్రతిమలాడుకుంటున్నాం. మీ యందు ప్రేమ కలిగి మీ యందు కృతజ్ఞత జీవితాలను ఆయన జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా మీరు దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నన్ను నేను మీకులుగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.